ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా దేశభక్తిని చాటి చెప్పే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్. ఢిల్లీలో హైటెన్షన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిబిఐ కర్నూలు జిల్లా 24వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా గిడ్డయ్యను మూడోసారి ఎన్నుకున్నారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో గిడ్డయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని కోరారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా నిన్న మొన్న మరి కర్నూలు నగరంలో జరిగినటువంటి మా పార్టీ జిల్లా 24వ మహాసభల్లోన మన కర్నూలు జిల్లాలో అనేక సమస్యల మీద, అంటే ఈ జిల్లా వెనుకబాటుతనం మీద, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు, అనేక ఆర్థిక సామాజిక అంశాల మీద మరి చర్చించడం జరిగింది. అనేక తీర్మానాలు కూడా ఆ మహాసభ ఆమోదించింది. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 26 జిల్లాల్లో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి పేదరికమైనటువంటి జిల్లా ఏదంటే మన కర్నూలు జిల్లాని చెప్పుకోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అందుకే కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కేటాయింపులు చేసి జిల్లా వెనుకబాటుతనం మరి పోగొట్టడానికి, రూపుమాపడానికి, వలసలు నివారించడానికి మరి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల రిజర్వ్ ఫారెస్టులో వెలసిన అతి పురాతనమైన దేవస్థానం కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ప్రధాన అర్చకుడు చిన్న విద్యాధర్ మాట్లాడుతూ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర తీసుకుంటే స్వామివారు 5 దశాబ్దాల క్రితం జనమహారాజు యొక్క ప్రతిష్టాపన మూల విరాట్ ఆ మహారాజు యొక్క చరిత్ర ఎంతగానో చెప్పవచ్చును. అలాగే పత్తికొండ మండలం పులికొండ రంగనాథ స్వామి ప్రధాన అర్చకుడు తులసీదాస్ మాట్లాడుతూ ఇక్కడ పూర్వం మహా అరణ్యం. ఈ అరణ్యంలోకి ఒక పశువుల కాపరి ఆవులను మేపడానికి ప్రతినిత్యం వచ్చేవాడు. కానీ ఆ గోవుల్లో ఒక గోవు ప్రతిరోజు పుట్టపైన పాలను జారవిడిచేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి యజమానికి పాలు ఇవ్వకపోవడంతో కాపరిని నిలదీయగా కాపరి పుట్టకు పాలు పితుకుతుండగా చూసిందని యజమానికి తెలియజేయడం జరిగింది. ఆ విషయం పరీక్షించగా ఆ యజమానికి పులికొండ రంగనాథ స్వామి స్వరూపం కనిపించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి వీరయ్య, కోరుట చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకుడు చిన్న విద్యాధర్, దేవస్థానం సిబ్బంది రవి మరియు పులికొండ రంగనాథ స్వామి దేవస్థానం అర్చకులు రంగనాథ స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆవు ఇక్కడ స్వామివారికి వచ్చి పుట్టలోకి పాలు ఇచ్చేది. ఆ పశువుల కాపరిని ఆ యజమాని ఆ పాలు ఇవ్వడం లేదు, నీవు ఏమన్నా అక్కడే పిండుకొని తాగుతున్నావా అని దండించేవారు. అప్పుడు ఆ పశువుల కాపరి ఇక్కడ కాపలా కాసి ఎక్కడ ఇస్తుంది పాలు అని ఇక్కడ కాపలా కాసినాడు. అప్పుడు ఆ స్వామివారు ఆ కాపరికి కనపడినాడు. ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఇక్కడ శ్రీ రంగనాథ స్వామిగా వెలుస్తున్నాను, మీ యజమానిని నాకు గర్భగుడి కట్టించాలని కోరాడు. ఆ కాపరి పోయి వాళ్ళ యజమాని గారికి అక్కడ రంగనాథ స్వామి వెలుస్తున్నాడంట, అక్కడ గర్భగుడి కట్టించాలని చెప్పాడు. అప్పుడు ఆ ఎలంకూరి ఆయన ఇక్కడ గర్భగుడి కట్టించాడు. ఇంకొక చరిత్ర, పూర్వము ఇక్కడ పులికొండకి దగ్గరలో చక్రాల గ్రామం అనేది ఉంది. ఆ చక్రాల గ్రామస్తులు దొంగతనం పోయేవాళ్ళు. శ్రీమన్నారాయణ
ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కౌలుట్ల చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో అర్చకుడిగా నేను విధులు నిర్వహిస్తున్నాను. స్వామివారు గత 5 శతాబ్దాలుగా ఇక్కడ స్వామివారి భక్తాదులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే స్వామివారి ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర మనం తీసుకున్నట్లయితే స్వామివారు 5 శతాబ్దాల క్రితం జనమేజయ మహారాజు యొక్క ప్రతిష్టాపన, ఈ యొక్క మూల విరాట్ ఆ యొక్క మహారాజు యొక్క ప్రతిష్టాపన అని చరిత్ర మనకు చెబుతూ ఉంది. అలాగే ఇక్కడ మొట్టమొదటిగా కౌలుట్ల చెన్నకేశవ స్వామి. కౌలుట్ల అంటే ఇక్కడ ఉండేటువంటి భక్తుడు, ఆ యొక్క భక్తుడు ప్రతిరోజు కూడా ఆవుల మందను తీసుకుని వచ్చి ఇక్కడ మేపిస్తూ ఆ ఆవుల మందను తిరిగి తీసుకెళ్తూ ఉండగా ఒక ఆవు వచ్చి స్వామివారి విగ్రహం పైన పాలు తనంతట తానే ధారగా విసర్జించడం, ఇవన్నీ కూడా జరగడం చూసి ఆ కౌలుట్ల అనేటువంటి భక్తుడు ఆ పుట్టలోకి చూడగా అక్కడ ఉండేటువంటి విగ్రహం సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి చెన్నకేశవ స్వామిగా గుర్తించి దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట నుండి గంట స్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాలో ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడాలని, భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్లో జాతీయ జెండా చేతపట్టుకొని మంత్రి సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, పర్యాటక అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, మోడీ గారి పిలుపు మేరకు, మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జెండా, మన జాతీయ జెండా ఎగరవేయాలని, ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాము. ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటి పైన భారతీయ జెండా, భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది. విజన్ 2047 100 సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి. దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, భారతీయ తత్వంతో పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్టాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మనం భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు 15వ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఈ భారతదేశం జెండాని, మన ఇండియన్ ఫ్లాగ్ ని మన ఇంటి పైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ట్రాక్టర్లతో మూలిగూడ జంక్షన్ నుంచి ధూళికేశ్వర ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులు విడుదల చేసిందని, దానికి కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులకు విత్తనాలు సరఫరా నుండి ఎరువులు, పండించిన పంట కొనుగోలు వరకు రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున
ఇచ్చిన మాట కట్టి చెప్పాము. ఆ మాటకి కట్టుబడి ఉండి 24 గంటల్లో రైతులకు అందరికీ ఖాతాల్లో డబ్బులు కూడా జమ అయ్యాయి. అలాగే మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా కరెంటు కూడా మరి వాళ్ళకి ఎంత అంటే 9 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులు ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సకాలంలో ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె కోరారు. ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేష్, అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిటిసి సుశీల, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఆగస్టు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో అందరు సిబ్బంది, ఆఫీసర్స్, ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన 79th ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీం బొప్పాపురం దగ్గర పీరమ్మగారిపల్లె దగ్గర రోడ్డు 6 వే పరిశీలించారు. ఇక బెంగళూరు విజయవాడ పోయేటటువంటి ఈ 6 లైన్స్ హైవేలో కాంట్రాక్టర్లు నాణ్యత లేనటువంటి రోడ్డును నిర్మించారు. మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు, అధికారులు వీళ్ళంతా కుమ్ముకై నాసిరకమైన రోడ్డు నిర్మాణం చేస్తున్నారు అని మాకు సమాచారం అందితే మేము వెంటనే అందుబాటులో ఉన్నటువంటి విలేకరులను తీసుకొని అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయి చూస్తే ఒక్కొక్క రాయి 200 కేజీల నుండి 20 కేజీల రోడ్డుకు వేయించనున్నారు. పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా వేసి దానిపైన మట్టి కప్పడం జరుగుతోంది. 20 అడుగుల ఎత్తున పోయేటటువంటి ఈ హైవేలో కింద ఫౌండేషన్లో ఇంత పెద్ద బండరాళ్ళు వేసి నాణ్యత లేనటువంటి ఈ గ్రీన్ 6 లైన్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఎంతో కాలం రోడ్డు ఉండదు. మరి ఈ కాంట్రాక్టర్లు ఈ విధమైనటువంటి నాణ్యత లేని రోడ్డును నిర్మిస్తుంటే అధికారులు కాంట్రాక్టర్ల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇక అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కయ్యారా? తక్షణమే క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి రోడ్డును నిర్మించవలను. ఇలాగే నిర్మిస్తూ ఉంటే భావితరాల వరకు ఈ రోడ్డు నడవడం కష్టమవుతుంది. ఎంతకాలం పనిచేస్తుందో అనేది అర్థం కాని సమస్య. టోల్ గేట్ల ద్వారా వేల కోట్లు వసూలు చేస్తున్నా నాణ్యత లేని ఇలాంటి రోడ్లను అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తోంది. ఈ రోడ్డు గురించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు చెప్పాలి. మరి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి ఏం చేస్తున్నారు? 24 గంటలు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు రోడ్డు తనిఖీ చేస్తూ వెళ్ళాలి. మరి కాంట్రాక్ట్ చేసే పనులు నాసిరకం అడ్డుకునే బాధ్యత వాళ్ళకుంది. నాసిరకం పనులు చేస్తూ ఉంటే కాంట్రాక్టర్లను అధికారులు పనులు ఆఫ్ చేయాల్సింది పోయి చూసి చూడనట్టు ఉన్నారు. అలాంటి నాసిరకం పనులు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో చెక్ చేపించి తిరిగి రోడ్డు నిర్మించాలని, సరైన గ్రావెల్ వేయాలని, సరైన రోడ్డును నిర్మించవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ను కోరుకుంటున్నారు. ఇక సభ్యులను ఉద్దేశించి ఆదేశించారు. కాబట్టి అధికారులు వెంటనే పరిశీలించి ఎక్కడైతే రోడ్డు నాసిరకంగా జరుగుతుందో అక్కడ తిరిగి నిర్మించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తుంది. ఎవరు దీనికి బాధ్యులైతే వారిపై చర్య తీసుకోవాలని, తిరిగి రోడ్డు మంచిగా నిర్మించాలని, దీని మీద వెంటనే అధికారులు స్పందించాలి. లేదంటే దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించవలసి వస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎద్దుల మార్కెట్ దగ్గర ఆటో బోల్తాపడి 2 తీవ్ర గాయాలు కాగా
చికిత్స నిమిత్తం 108 ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో శివుడు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కౌతాల మండలంలో ఉన్న ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనం ముగించుకొని సొంత ఊరు గోనెగండ్లకు ఆటోలో కుటుంబ సభ్యులతో వెళ్తుండగా ఎద్దుల మార్కెట్ దగ్గర ఒక్కసారిగా పంది అడ్డం రావడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎంపీలను ప్రత్యేక బస్సులో తరలించారు పోలీసులు. ఇక కూటమి ఎంపీల అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా బీజేపీతో కుమ్ముకై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేడు ర్యాలీకి పిలుపునిచ్చింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు ర్యాలీ తీసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలో ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి విపక్షాలు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని బారికేడ్లతో ఎంపీలను నిలవరించారు. దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇక పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఎంపీలు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బారికేడ్ల మీద నుంచి దూకాడు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు నిరసన తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేసి బస్సులో తరలించారు. ఈసీ కార్యాలయానికి వెళ్లే సంసద్ మార్గును బ్లాక్ చేసి ఆ రూట్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి ఎంపీల అరెస్టుతో పార్లమెంటు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. अजीत भाई ठीक है ഇത് അവസാനിപ്പിക്കണമെന്ന് ആവശ്യപ്പെട്ടുകൊണ്ടാണ് ശക്തമായ ബഹുജന പ്രക്ഷോഭം ജനാധിപത്യ രാഷ്ട്രീയ പാർട്ടികൾ ഏറ്റെടുത്തിരിക്കുന്നത്. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా దేశభక్తిని చాటి చెప్పే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్. ఢిల్లీలో హైటెన్షన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.